చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. మన కూటమి ఎమ్మెల్యేలు ప్రదర్శించినటువంటి వారి ప్రతిభా పాఠవాలు చాలా గొప్పగా ఉంటాయి. వారి ప్రతిభా పాఠవాలు అంటే ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. నటనలో ఎంత ఆరితేరిపోయారు. ఆ డైలాగ్ డెలివరీలో కానీ, లేకపోతే మాడ్యులేషన్లో కానీ, హావభావాల్లో కానీ, ఆహార్యంలో కానీ వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. కొంతమంది ఏమో చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డి గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్. వీడెవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఒక్కసారి వారి ప్రతిభా పాఠవాలు. ఒక ఆయన ఉండేవాడు, షాపుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడో 11 నెంబర్ వాళ్ళకి మాత్రం అది చాలా గొప్ప స్థాయిలో కనిపించింది. ఆ స్థాయిలో వారి ప్రతిభను వేదిక మీద వాళ్ళు ప్రదర్శించారు. ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు? ఆడుతూ పోలికే నాకు లే నా రాజా లేవనంటావా. దానికి డీసీఎం, సీఎం ఏ విధంగా విరగబడి నవ్వారనేది. నన్ను లేవమంటావా లేవనంటావా. ఈ రకంగా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని, తర్వాత బాడీ షేమింగ్ లాంటిది ఎలా నిలబడతారు, ఎలా చూస్తారు. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం. ప్రజాప్రతినిధులు అయితే ఎవరు అలా మాట్లాడరు. ఎందుకు నేను ఆ మాట అంటానంటే, ఒక బాధ్యత కలిగిన భారతీయుడు నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది తెలీదా? ప్రజాప్రతినిధులు అయితే హుందాతనంగా వ్యవహరిస్తారు. ఎకిలి చేష్టలు, లేఖీ చేష్టలు, చిల్లర చేష్టలు చేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు కదా. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. పవన్ కళ్యాణ్ ఏకైకలో పక్కపక్కలో లేఖీ చేష్టలు చేశారు. లేఖీ అనే పదం కూడా చాలా పెద్దది, చాలా చిన్నది. ఇంకా పెద్ద పదాలు ఉంటే అవి వాడాలి. ప్రజాప్రతినిధులాగా వ్యవహరించాలి. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పక్కన స్పీకర్ గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి అయితే అసలు పడిపోతున్నారా, పడుకొని నవ్వుతున్నారా, కూర్చొని నవ్వుతున్నారా? కొంతమంది ఎకిలితనంగా, లేఖీతనంగా బిహేవ్ చేశారని పద్ధతిగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎవడు వాడు 11వ నెంబర్ వాడా,